అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఫిబ్రవరి 10 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క రాశి ఫలితాలకి ఈ విధంగా చూస్తుందండి. రేపటి రోజున దైవ సూచనలు, దైవ పరిహారాలు ఇటువంటి అన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా పాటించి ఆచరించి మీ మనసును మరింత ఎక్కువగా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక రేపటి రోజు మీకు అదృష్టపు సంఖ్య 9, అదృష్టపు రంగు పచ్చ లేదా ఎరుపు. ఇక ఈ రోజున పరిహారం విషయానికి వస్తాయండి. వీడియో చివరి చూడండి, మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక మీరు గమనిస్తే ఇవి గోచర ఫలితాలు అయితే మాత్రమే రండి. మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మాత్రం కొంచెం మార్పులు అనేవి జరగవచ్చు. ఇక రేపటి రోజున కుటుంబం, అలాగే ఆరోగ్యము, అలాగే ఉద్యోగం, వ్యాపారం ఇటువంటి అన్నీ కూడా తీసుకున్నట్లయితే కనుక కుటుంబ సభ్యులతో రేపటి రోజున చాలా ఆహ్లాదకరంగా అయితే గడపబోతున్నారు. సాయంత్రం వేళ అతిథుల రాకతో మీ ఇల్లు ఎంతో సందడిగా మారుతుంది. అయితే బయట వ్యక్తుల యొక్క జోక్యం వలన రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు చేయడం ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి బయట వ్యక్తుల యొక్క జోక్యము ఇంటి వరకు తీసుకురాకుండా ఏ విషయాన్ని ఎక్కడి వరకు ఉంచాలనేది ఒకసారి అర్థం చేసుకొని ఆ వ్యక్తుల యొక్క మాటను కొంచెం పెడచెవిన పెట్టడం అనేది మంచిదన్నమాట. లేదనుకొని వారి మాటలు కనుక తలకెక్కించుకొని ఇంట్లో జీవిత భాగస్వామితో ఏదైనా విభేదాలకు కనుక మీరు దారితీసే విధంగా మీ ప్రవర్తన ఉంటే అది ముందు రోజుల్లో మీకు మరింత ఎక్కువగా బాధాకరమైన విషయంగా మారవచ్చు. కాబట్టి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడానికి రేపటి ప్రయత్నించండి. ఇంట్లో అశాంతి అనేది రేపటి ఎక్కువగా కనిపించబోతుంది. అంటే కుటుంబ సభ్యులతో మీరు ఆహ్లాదం గడిపినప్పుడు కూడా ఇంట్లో అంటే బయట వ్యక్తుల యొక్క జోక్యం వలన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కొంత ఏంటంటే ఆందోళనకు, అలాగే కొంచెం ఏదైనా సరే డిసప్పాయింట్మెంట్కి అయితే ఖచ్చితంగా అవుతారండి. అందువలన ఇంట్లో ఉన్న వారి మీద కొంచెం ఏదైనా సరే మమకారంగా మాట్లాడడం అయితే మంచిది. రేపటి రోజున ఆందోళన అసంపూర్ణంగా మీ యొక్క ప్రవర్తన కొంచెం నిరాశ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున కొంత మానసికంగా ఆందోళన, అలాగే శరీరంలో మీకు కొంత వేడి పెరిగినట్లుగా కూడా అనిపిస్తుంది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇక వ్యాపారస్తులు, చిన్న తరహా పరిశ్రమల వారికి కూడా వ్యాపారం చేసేవారికి సన్నిహితుల యొక్క సలహాలు ఆర్థిక ప్రయాణాలు చేకూరుస్తాయి. నూతన ఒప్పందాల విషయంలో రేపటి తప్పకుండా జాగ్రత్తలు అయితే వహించి తీరాలి. ఇక చెప్పాల్సి వస్తే మీరు గత కొన్ని రోజులుగా అంటే మీరు బయట ప్రపంచానికి కనిపిస్తున్నంత శాంతంగా అసలు ఉండలేదని, మీరు ప్రశాంతంగా పారే నది కాకుండా బయటపడినటువంటి ఒక నిద్రపోయేటువంటి అగ్నిపర్వతంగా మీ మనసు ఉంటుంది. బయట ప్రపంచానికి మీరు ఎంత మౌనంగా, ఎంత గంభీరంగా కనిపిస్తారో మీ గుండె లోపల అంత పెద్ద యుద్ధం జరుగుతూ వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ఎలా తయారైందంటే ఎవరినైతే మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారో, ఎవరికైతే మీరు మీ ఆస్తి సమయాన్ని దారపోసారో చివరకు వాళ్ళే మీకు వెన్నుపాడు పొడిచారు. వాళ్ళే వీళ్ళు మోసం చేసి తట్టుకునేటువంటి శక్తి మీకు ఉంది. కానీ నా వాళ్ళు అని చెప్పేసి మీరు అనుకున్న వారే ద్రోహం చేసి తట్టుకునేటువంటి శక్తి అయితే ఆ భగవంతుడు మీకు ఇవ్వలేదు. అయితే ముఖ్యంగా రేపటి విషయానికి వస్తే ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే రేపటి మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు ఇంట్లో, ప్రత్యేకించి మీ బంధువర్గం కావచ్చు, లేదంటే ఇంకా మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు, మీతో ఉన్నటువంటి వ్యక్తులు మీ గురించి చేసినటువంటి ప్రచారాలు, తప్పుడు మాటలు ఇవన్నీ కూడా వారు మాట్లాడుకోవడం అనేది రేపటి మీరు వింటారన్నమాట. విని ఇలాంటి వ్యక్తులు నేను చేరదీస్తుంది, ఇలాంటి వ్యక్తులు నేను నమ్మిందని చెప్పేసి ఒక నిరాశకు, నిస్పృహలు ఉన్నాయి, ఒత్తిడి గురవుతారు. ఇంట్లో జరిగేటువంటి ఈ యొక్క కొన్ని విషయాలు అనేవి రేపటి మీకు ప్రశాంతత లేకుండా చేస్తాయి. అయితే అది కూడా మంచిది అని చెప్పు అనుకోండి. ఎందుకంటే మీరు ఎలాంటి వారు అనేది తెలుసుకోండి. దేవుణ్ణి ప్రశ్నించి ఉంటారుగా చాలా రాత్రులు నిద్ర రాక తల మీద ఉన్నటువంటి అప్పుల చెంత దగ్గర వాళ్ళు చేసేటువంటి అవమానాలు ఇవన్నీ కూడా మీ లోపల దహించి వేస్తూ ఉండవచ్చు. కానీ ఒకటైతే గుర్తుంచుకోండి, మీ కన్నీళ్ళు తుడుచుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే రేపటి మీకు మీ పాట కేవలం ఒక దైవం అనేది మిమ్మల్ని ఆదుకోబోతుంది. మరి ఇంతకీ ఆ దైవం అనేది కూడా తెలుసుకోవచ్చు. మీరు వీడియోలో ఈ రోజున మీ దర్జాను చూసి కొంతమంది నూనెలో పెట్టుకునే సమయం కూడా అని చెప్పుకోవాలి. చెప్పాలంటే మీరు కదలకుండా ఉన్నంత వరకు
సౌమ్యులు కానీ ఒక్కసారి మీరు నిలబడితే మిమ్మల్ని ఆపేటువంటి శక్తి, మిమ్మల్ని ఓడించే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. చెప్పాలంటే మీరు అందరికి కూడా ఆదర్శప్రాయాలు అనమాట. ఏదైనా మాట సహాయం కానీ, సలహా కానీ, లేదంటే డబ్బు సహాయం కానీ, ఇలా ఏదైనా కానీ సహాయం అంటే ముందుంటారు. అలాగే ఎవరైనా బాధలో ఉన్నారంటే మీ మనసు చెల్లించిపోతుంది అనమాట. ఇలా ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు చేసినటువంటి మంచి పనులకు భగవంతుడు ఎప్పుడు కూడా మీకు అవకాశాలను అలాగే శక్తులను దూరం చేస్తూనే ఉంటాడు. ఇక మీరు యుద్ధంలో గెలవాలంటే ప్రతి ఒకటి ఉంటే సరిపోద్దండి. దాన్ని ఉపయోగించినటువంటి నేర్పు కూడా ఉండాలి. అందుకే మీ అదృష్టం అనేది మీ చేతికి అందా అంటే మీరు జ్యోతిశాస్త్రం లోతుల్లో దాగి ఉన్నటువంటి రహస్యాలను తప్పకుండా పాటించాలి. అయితే ఇంతకీ మీరు ఏ రహస్యాన్ని పాటించాలి? రేపటి మీ జీవితాన్ని మార్చే బంగారు అవకాశం అనేది మీరు చాలా రోజులు కోల్పోతూ వచ్చారు. గుండె ధైర్యం చేసుకొని వినండి. ఈ విషయంలోకి వస్తే కనుక ముందుగా ఒక చిన్న మనవండి. విజ్ఞానికి ఒక విలువ ఉంటుంది. నేను మీకు తలరాత్రం మార్చినటువంటి కొన్ని అమూల్యమైన రహస్యాలను ఈరోజు తెలియజేయబోతున్నాను. దానికి బదులుగా మీరు ఇవ్వాల్సింది ఖచ్చితంగా కూడా భగవంతుడికి ఇవ్వాల్సింది కేవలం సమయం మాత్రమే. అంటే ఆయన మీకు ఏదో విధంగా దారి అనేది చూపించబోతున్నాడు. కాబట్టి రేపటి కొన్ని రహస్యాలు తెలుసుకొని ఎవరైతే మీ శత్రులు ఉన్నారో, ఎవరైతే మీకు అంటే అవకాశాలు ఇవ్వనట్టుగా అంటే మీకు వచ్చినటువంటి అవకాశాలు ఇవ్వకుండా చేజార్చేలా చేస్తున్నారో, మిమ్మల్ని బాగా ఎదిగే కొద్ది లొంగ తీసుకుంటూ కిందకి పడేస్తూ ఉన్నారు, అటువంటి వ్యక్తుల్ని మీరు ఏ విధంగా ఉదాహరణ చేసుకున్నటువంటి దైవిక పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. అయితే ముందుగా మీ వైపు భగవంతుడు అని చెప్పి నమ్మండి. ఎన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడించడం, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు, శత్రువుల బాధలు రేపటి నుండి మీరు చేసినటువంటి చిన్న చిన్న పరిహారాలతో ముందు రోజుల్లో ఈ సమస్యలను కూడా ముగుస్తాయని, మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయిపోతే కాలం దగ్గరలో ఉందని చెప్పి తెలుసుకోండి. కానీ ఏంటంటే మీరేంటంటే మీకు దేవుడికి అశ్రద్ధ, అహంకారం ఉంటే అస్సలు నచ్చవండి. వీటిని దూరం చేసుకోండి. అలాగే మీ మాట మీద నిలబడండి. మీకోసము మీ కోపం మీద పట్టు సాధించండి. ఎప్పుడైతే మీరు అంటే కోపాన్ని జయిస్తారో అప్పుడు నిజంగా సాక్షాత్ భగవంతుడు మీ ఇంటి తలుపు తడతాడు. ఇక ఆలస్యం చేయకుండా రేపటి అఖండ రాజయోగాన్ని పొందడానికి మీరు ఆచరించాల్సిన కొన్ని పరిహారాలు ఏంటంటే, మొదటిగా మీరు రేపటి మంగళవారం ఖచ్చితంగా కూడా కళ్ళు ఉప్పుతోటి ప్రయోగం చేయండి. అంటే కళ్ళుపుతో గుప్త పరిహారం అని ఉంటుందండి. మీ మీద పడేటువంటి చెడు దృష్టి మీద ప్రయోగించబడుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మిమ్మల్ని నమ్మించి మోస్తున్నటువంటి వారి యొక్క ప్రభావం పోవాలంటే ఈ తంత్రం చేయండి. ఒకవేళ రేపటి కుదరకపోతే ఖచ్చితంగా కూడా ఆదివారం రోజు చేయండి. ఇలా ప్రతి మంగళవారం, ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో తీసుకోండి. అందులో ఒక గుప్పెడు కల్లుప్పు వేయండి. ఆ నీటిలో మీ 2 పాదాలను 10 నిమిషాల పెంచు ఉంచండి. ఉప్పుకి విషయాన్ని లాగేసిన శక్తి ఉంటుందండి. ఆ 10 నిమిషాల్లో మీ శరీరం మనసులో ఉన్నటువంటి విషయోగాన్ని అంతా కూడా ఆ ఉప్పు అనేది నీరు లాగేసుకుంటుంది. ఆ తర్వాత ఆ నీటిని ఎవరు కనిపించకుండా ఇంటి బయట లేదా బాత్రూంలో పారేయండి. ఇది చేసినటువంటి మరుసటి రోజే మీ మనసు ఎంతో తేలికపడుతుంది. అలాగే అద్భుతమైనటువంటి ఐడియాలు, ఆలోచనలు కూడా వస్తాయి. ఇక డబ్బు వచ్చినటువంటి కొత్త మార్గాలు కూడా ఆటోమేటిక్గా మీకు అంది వస్తాయన్నమాట. అలాగే రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు ఉత్తరం తీర్పు దీప రహస్యం ఏంటో సంపాదించినా కూడా ఇంట్లో డబ్బు నిలబడము, లక్ష్మీదేవి వెళ్తుందంటే అన్నట్లుగా మీకు అనిపించడము, స్థిరంగా ఉండలేదని చెప్పి మీ మనసుకు అనిపించడం అయితే రేపటి మీ ఇంటి ఉత్తరం దిక్కు కూడా గమనించండి. వాస్తుశాస్త్రం ప్రకారము ఉత్తరం దిక్కు ఖచ్చితంగా కూడా మీకు అంటే కుబేరుని యొక్క స్థానం అండి. ఈ ఉత్తరం దిక్కులో కుబేర స్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి శుక్రవారం రోజు, గురువారం రోజు కుబేర దీపం వెలిగించడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. రేపటిలో ఖచ్చితంగా మాత్రం మీ ఇంటి ఉత్తర దిక్కులో మట్టి ప్రవేద దీపం వెలిగించండి. దానికి సాదా ఒత్తులు కాకుండా ఎరుపు రంగు ఒత్తిడి వెలిగించండి. దాన్ని మాత్రమే వాడండి. ఒకవేళ ఎర్రటి ఒత్తి దొరకకపోతే తెల్లటి ఒత్తి, కుంకుమ పువ్వు కానీ కొంచెం అంటే ఎర్ర ఒత్తి కాకుండా పచ్చ ఒత్తి అని కనిపిస్తుంది. దాని ప్రకారం మీరు ఒక పచ్చ ఒత్తి దీపం వెలిగించడం ప్రయత్నించండి. దాని అనారోగ్యాన్ని రానివ్వకుండా విపరీతమైనటువంటి ధనలాభాన్ని మీకు ఖచ్చితంగా కలిగిస్తుంది. ఇది చాలామందికి రుజువైనటువంటి సత్యం కూడా అండి. కాబట్టి రేపట్లో ఏదైనా కానీ రెండింటిలో మంగళవారం కానీ ఆదివారం కానీ ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు చేయటువంటి ఉత్తరం మాత్రం రేపట్లో తప్పకుండా చేసుకోండి. ఇక అలాగే రేపట్లో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకొని మాత్రమే మీరు కొంచెం ఒత్తిడికి గురవుతారు. మిగతా అన్ని విషయాలు కూడా మీకు ప్రాణాల విషయం కానీ, లేదంటే మీరు ఏదైనా వ్యాపార విషయంలో కానీ అత్యధికమైనటువంటి ధనలాభాన్ని పొందుతారు. ఇక రేపటి మీకు బాగా కలిసి వచ్చినటువంటి దైవారాధన కాస్త కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన అంతగా మీకు మేలు చేస్తుందండి. ఈ దుర్గాదేవి నామాన్ని మీరు ఎన్నిసార్లు పడిస్తే అన్నిసార్లు మంచిది. ఉదయాన్నే చక్కగా స్నానం ఆచిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోండి. దీపం ముందు కూర్చొని ఓం దుర్గాదేవి అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు జపించడం ద్వారా మీకు అమ్మవారి యొక్క ఆశలు పరిపూర్ణంగా లభిస్తాయండి. రేపటిలో మీరు ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. ఖచ్చితంగా కూడా అలాగే మీకు మనస్ఫూర్తిగా స్వామిని ఎట్టుకోండి. అలాగే మీకు ఎదురుపడేటువంటి శత్రుల బారి నుండి కూడా కాపాడమని చెప్పి స్వామిని ఎట్టుకోండి. ఇంట్లో చక్కగా టీవీలో కానీ ఫోన్లో కానీ స్వామివారి యొక్క నామాలు ప్లే చేసుకొని హనుమాన్ చాలీసా పఠించండి. నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా పరారైపోవడానికి రేపటి బాగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఎదురైనటువంటి ప్రతికూలమైన సమయం ఏదైతే ఉందో అది కూడా మిమ్మల్ని నుండి పారిపోతుంది. కాబట్టి ఈ విధమైన చిన్న చిన్న పరిహారాలు చేస్తున్నట్లయితే రేపటి అనేది పీస్ఫుల్గా అయితే ప్రశాంతంగా అయితే రేపటి గడిచిపోతుందండి. మరి తెలుసుకుందాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి ఏప్రిల్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.